హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితోటి కజ్జికాయలు విత్ హెల్దీ స్టఫింగ్. ఈ కజ్జికాయలు గోధుమ పిండితో చేసినా సరే చూడండి ఎంతో క్రిస్పీగా ఉంటాయి. స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఈ వీడియో లెంత్ ఎక్కువని స్కిప్ చేయకండి. గోధుమ పిండితో కజ్జికాయలు పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి, క్రిస్పీగా వస్తాయా సాఫ్ట్గా వస్తాయా అనేది. దానికోసం పిండిని నేను ఏ విధంగా కలుపుకున్నాను, స్టఫింగ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపించాను. ఈ విధంగా గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఈ బొంబాయి రవ్వ యూస్ చేయడం వలన కూడా గోధుమ పిండితో కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఒకసారి మొత్తాన్ని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేడిగా ఉన్న నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత పిండి మొత్తానికి నెయ్యి పట్టే విధంగా చేతితోటి బాగా రబ్ చేస్తూ కలపండి. మనం తీసుకున్న నెయ్యి పిండికి సరిపోయిందా లేదా అనేది, ఈ పిండిని ముద్దగా చేస్తే పిండి అనేది ముద్దగా ఫామ్ అవ్వాలి. అలా ముద్దగా రాలేదు అని అంటే ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నది మాత్రమే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా రావాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్లను యూస్ చేస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళని ఎందుకు తీసుకుంటున్నామంటే ఇందులోకి మనం బొంబాయి రవ్వను యూస్ చేసాం కాబట్టి దానికోసం మనం ఇక్కడ గోరువెచ్చని నీళ్ళని వాడాలి. ఎక్కువ హాట్గా ఉండాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతుండగానే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అందువలన మనం పిండిని గట్టిగా ఒత్తుకుంటూ పిండిని కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వాటర్ పీల్చుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా నొక్కుతూ కలపడం వలన ముద్దగా ఫామ్ అయ్యి గోధుమ పిండితో పాటు కలిసిపోతుంది. రవ్వ రవ్వగా లేకుండా ముద్దగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటైనా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి కజ్జికాయల మీద బుడగలు అనేవి తగ్గుతాయి. చూడండి, ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాను నేను. ఇలా కలుపుకొని దీని మీద ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి మూత పెట్టుకొని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. బొంబాయి రవ్వను యూస్ చేసాం కాబట్టి పిండి కొంచెం గట్టి పడుతుంది 15 నిమిషాల తర్వాత. అందుకే కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పును, 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగే వరకు ఈ విధంగా గరిటెతోటి కలుపుతూనే ఉండాలి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఎండు కొబ్బరిని, గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఎండు కొబ్బరిని కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. 1 కప్ వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇదే కప్పుతోటి ఎండు కొబ్బరిని తీసుకున్నాను. గోధుమ పిండిని కూడా అదే కప్పుతో తీసుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టఫింగ్ ప్రిపరేషన్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేస్తున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చినప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి. రవ్వ వేయించిన ప్యాన్లోనే రవ్వను ఉంచారంటే ఆ హీట్కి రవ్వ అనేది మాడిపోతుంది. అందుకే వెంటనే వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. రవ్వని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. 4 యాలకులు కూడా వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి స్పీడ్ పెట్టుకోకుండా పల్సులు ఇస్తూ పెట్టారంటే మనకి మంచిగా పౌడర్ లాగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ముద్దగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ముందుగా వేయించుకున్న రవ్వలోకి వేసుకోండి. చూపించిన విధంగా కొబ్బరి అనేది పొడి పొడిగానే ఉండాలి, ముద్దగా ఏమాత్రం ఉండకూడదు. ఇందులోనే ముందుగా వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు వరకు వేసుకోవాలి. పౌడర్ని తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. అదే మీరు గడ్డగా ఉన్నది తీసుకున్నట్లయితే కోర్సుగా మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ చేతితోటి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన కజ్జికాయల్లోకి హెల్దీ అండ్ సూపర్ టేస్టీ స్టఫింగ్ అనేది రెడీ అయ్యింది. ఈ స్టఫింగ్గా మాత్రమే కాదండి, విడిగా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యితోటి లడ్డూల్లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తినడానికి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని మళ్ళీ 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. గోధుమ పిండితోటి కజ్జికాయలు చేయడం వలన మనకి కజ్జికాయల మీద బుడగలు అనేవి వస్తూ ఉంటాయి. పిండిని ఈ విధంగా ఎక్కువగా కలుపుకొని మర్దన చేయడం వలన వాటి మీద బుడగలు అనేవి తక్కువగా వస్తాయి. కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఉండలుగా చేసుకోండి. బాల్స్గా ప్రిపేర్ చేసిన దాంట్లోంచి ఒక బౌల్ని తీసుకొని చపాతీ పీటను తీసుకొని దాని మీద పొడి పిండిని చల్లుకుంటూ రౌండ్గా చపాతీలాగా రుద్దుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కజ్జికాయల వీడియోని పోస్ట్ చేశాను. అందులో కూడా కజ్జికాయల పీట యూజ్ చేయకుండానే కజ్జికాయల్ని చేశాను. దాంట్లో కూడా స్టఫింగ్కి హెల్దీనే వాడాను. ఇలా చపాతీలాగా రుద్దుకున్న దాన్ని మనకి కజ్జికాయలన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే దీన్ని ఒక ప్లేట్ ఉపయోగించి కట్ చేసి తీసుకోండి. లేదనుకుంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 2 ప్రాసెస్లు చూపిస్తాను. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉన్న మూతను తీసుకొని దీని మీద రౌండ్ షేప్ వచ్చే వరకు కట్ చేసుకోవాలి. చిన్న విధంగా చేయండి. అప్పుడు మనకు కజ్జికాయలన్నీ ఒకటే షేప్లో వస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని 1 లేదా 1.5 స్పూన్ వరకు పెట్టుకోండి. మీరు తీసుకున్న కజ్జికాయల సైజుని బట్టి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఈ విధంగా చపాతీ సైజుకి సరిపడా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని ఒక పక్కకి వచ్చేటట్టు వేలుతోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అంచుల మీద లేకుండా చూసుకోవాలి. ఫింగర్ని వాటర్లో డిప్ చేసి చపాతీ అంచులకి ఈ విధంగా రాయండి. ఇలా వాటర్ని రాసిన తర్వాత ఒక పక్క నుంచి ఫోల్డ్ చేసి ఈ విధంగా ప్రెస్ చేయండి ఫింగర్ తోటి. కజ్జికాయ షేప్ అనేది రెడీ అవుతుంది. పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం ఫోర్క్ని యూజ్ చేసి ఘాట్లు పెట్టుకోండి. చూసారుగా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకోండి. చూసారు కదా, కజ్జికాయ పీట లేకపోయినా కజ్జికాయని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని రెండో వైపుకు తిప్పుకొని కూడా ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండో ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ఇంకొక ఉండను తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. అంత పలచగా కాకుండా అంత మందంగా కాకుండా దీన్ని రోల్ చేసుకోండి.
తర్వాత ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకోండి. చపాతీ సైజుని బట్టి మనం స్టఫింగ్ని తీసుకోవాలి. ఇలా సరిపడా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత అంచులకి ఈ విధంగా రాయండి. ఇది ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. స్టఫింగ్ ఉన్నంత వరకు ఫింగర్ని ఈ విధంగా ప్రెస్ చేయండి. మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ని నైఫ్తో కానీ ఇలా పిజ్జా కట్టర్తో కానీ ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత తీసేసి ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకోండి. అంతేనండి. ఈ ప్రాసెస్లో కజ్జికాయలు చేయడం కూడా చాలా ఈజీ. కాకపోతే కజ్జికాయల సైజ్ అనేది అటు ఇటుగా వస్తుంది. ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లో కజ్జికాయలు చేసినట్లయితే కజ్జికాయలన్నీ ఒకటే సైజులో వస్తాయి. ఈ ప్రాసెస్లో కజ్జికాయలు చేశారంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని చెప్పి డిఫరెంట్ సైజెస్ అనేవి వస్తాయి. మీకు నచ్చిన ప్రాసెస్లో కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక క్లాత్ తోటి కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి కజ్జికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముందుగా ఒక పిండి ముద్దని ఇలా వేశారంటే ఈ విధంగా బుడకలు వచ్చినాయి అంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కజ్జికాయలను వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. అవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అనేది. పైన లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి గోధుమ పిండితోటి ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి, అప్పుడే మనం రొటేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవి ఫ్రై అవ్వడానికి కొంచెం గ్యాప్ అనేది ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని రెండు వైపులకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి బయటికి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా చల్లారిన వాటి మీద వేడి వేసుకోకుండా విడివిడిగా ఈ విధంగా పెట్టుకోండి. అప్పుడే ముందు ఫ్రై చేసుకునే మెత్తగా అవ్వకుండా ఉంటాయి. నేను తీసుకున్న గోధుమ పిండి క్వాంటిటీకి నాకు ఇన్ని కజ్జికాయలు అయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. గోధుమ పిండితో చేసినా సరే కజ్జికాయలు ఎంతో క్రిస్పీగా టేస్టీగా అనేది వచ్చినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.